తెలిసే ఉంటుంది, మీ పిల్లలు మీకు ఇంటి దగ్గర చెప్పే ఉంటారు. ఏసీ క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి ఏంటి అని అంటే ఐఐటి జేఈ మెయిన్స్ కోర్సెస్ కూడా ఎవరైతే దానికి స్కిల్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని గ్రూప్ కింద డివైడ్ చేయడం జరిగింది. షఫ్లింగ్ చేసి గ్రూప్ కింద డివైడ్ చేసి ఆ పిల్లలకు మాత్రమే మేము ఆ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళకి స్టడీ అవర్ ప్యాటర్న్ కానీ ఇప్పుడు మేము వీరికి ఏర్పాటు చేస్తున్న ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మేము ఏంటి పొందుపరుస్తున్నాము అని అంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ మార్క్స్ అనమాట. కంప్లీట్గా వాళ్ళకి ప్రతి స్లిప్ మార్క్స్ మేము ఇందులో ఉంటుంది. ఎవ్రీ మండే దాన్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అయితేనేమి, వాళ్ళ స్టడీ అవర్ ప్యాటర్న్ మార్చడం అయితేనేమి, వాళ్ళకి క్లాసెస్ అయితేనేమి, అవన్నీ కూడా కంటిన్యూస్ మానిటరింగ్లో మీ పిల్లలు ఉన్నారు. అది ఎంతవరకు మీరు అబ్జర్వేషన్ చేశారా లేదా అనేది తెలుసుకోవడం కోసమే ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్. మీ తరఫున ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా చివరిలో నేను అవకాశం ఇస్తాను. మీ వైపు నుంచి ఏమైనా మాకు ఇవ్వవలసిన సలహాలు సూచనలు ఏమైనా ఉన్నా సరే మీరు ఇవ్వచ్చు. మీకు ఇప్పుడు మీకు చెప్పేది మన టాపర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ మనకి 963 టాపర్ మనకి టౌన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాము మన అక్షర కళాశాల నుంచి. మా చేతిలో పెట్టి మీరు నిశ్చేతగా ఉండి మంచి అవకాశాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి మంత్ కూడా మీ పిల్లల అటెండెన్స్ షీట్ తయారు చేయడం జరుగుతుందండి. ఎవ్రీ మంత్ కూడా మీ పిల్లల అటెండెన్స్ షీట్ అనేది రెడీ చేస్తాం. రెడీ చేసి ఎవరైతే ఆ మంత్లో తక్కువ అటెండెన్స్లో ఉన్నారో వాళ్ళని నోటీస్ బోర్డులో ప్లేస్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఎప్పుడు మీరు వచ్చినా కూడా నోటీస్ బోర్డులో ఉంటారు. కాండిడేషన్ లిస్ట్ ఒకటి తయారు చేస్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ చదువుకోవాలన్నా, మీరు ఏమైనా చెయ్యాలన్నా, వాళ్ళకి మేము ఏమైనా చెప్పాలన్నా, మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఫస్ట్ వాళ్ళ అటెండెన్స్ ముందు మీరు కాలేజ్కి రావాలి. చదువు తర్వాత ఏదైనా మీ పేరెంట్స్ కూడా అదే చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. అటెండెన్స్ షీట్ పెట్టడంతో పాటు మీకు మెసేజెస్ వస్తున్నాయండి. మార్క్స్ అనేది మీరు ఏదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మా కాలేజీలో ఉందో ఆ కాలేజీకి మేము మార్క్స్ పంపిస్తున్నాము. మీ పిల్లల మార్క్స్ మీకు వస్తున్నాయా? మెసేజ్ల రూపంలో వస్తున్నాయండి. మీరు వాట్సాప్ చెక్ చేయకూడదు, SMS చెక్ చేస్తే మీకు వస్తుంది. కంపల్సరీ మేము మా స్టాఫ్తో ఇంచుమించు మన క్వార్టర్లీ వరకు కూడా మార్క్స్ వెళ్ళి, హాఫ్ ఇయర్లీ అంటే నేను రీసెంట్గా పెట్టాను. మీరు చెక్ చేయండి. మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో, నేను అందుకే అసలు ఎంతవరకు మీకు రీచ్ అవుతుంది. పిల్లలు కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళే ముందుగా చూసి డిలీట్ చేస్తున్నారు. మీ వరకు అది రీచ్ అవుతుందా లేదు మేడం రిసీవ్ చేసుకో మీకు దొరకదు. మీ పిల్లల నుంచి మీరు దయచేసి మీరు ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎవ్రీ వీకెండ్ కూడా వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రిలీఫ్ క్లాసెస్ కూడా అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాము. మధ్యలో వెళ్ళి వాళ్ళని రిలీఫ్ చేయడానికి ఈవినింగ్ 5:30 వరకు కూడా చాలా మంది పేరెంట్స్ నుంచి నాకు అప్లికేషన్, అంటే పేరెంట్స్ నుంచి కాదు పిల్లల నుంచే వచ్చింది. నేను అది కూడా చెప్తున్నాను, దయచేసి ఈ 2-3 నెలలు మీ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. పిల్లల్ని 5:30 వరకు ఉంచండి. మేము కాంటాక్ట్లో ఉంటాము. మళ్ళీ మీ పిల్లలు ఇంటి దగ్గరికి చేరారా లేదా అనేది దయచేసి దానికి కూడా కాలేజ్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేమైనా అయినా సరే ట్రాన్స్పోర్ట్ తీసుకునేటట్టు చూద్దాము, కానీ ఇంటి దగ్గర అయితే ఉంచొద్దాము. ఖచ్చితంగా 5:30 వరకు మాకు అవకాశం ఇవ్వండి. మార్నింగ్ కూడా ఒక 1 అవర్ బిఫోర్ వస్తారు. మేము నవంబర్ నుంచి స్టార్ట్ చేసాము. నవంబర్ నుంచి కూడా బై 8:30కి వాళ్ళని కమెన్స్ అయ్యేటట్టు చూస్తున్నాము. టైం అనేది చాలా క్రూషియల్. టైం అనేది వాళ్ళు 8:30కి అంతా రావాలి అంటే నాకు తెలుసు 6:30కి అంతా మీరు ఎంత ఇబ్బంది పడతారో ఇంటి దగ్గర వాళ్ళని తయారు చేయడం కోసం, చూడటం కోసం. బట్ ఉన్నది మీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి, మాట్లాడదాము అని చెప్పి ఈరోజు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. మీ వాల్యుబుల్ టైంని ఈరోజు ఇచ్చినందుకు చాలా